పన్నం వండుకుందామా ఫ్రెండ్స్. పన్నం నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూపిస్తాను. ముందు బాండి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాం. నెక్స్ట్ దీంట్లోకి కొంచెం ఆయిల్ అనేది వేయాలి. ఒక 2 స్పూన్స్ అలాగే రావట్లేదు, కొంచెం ఆయిల్ చాలా, కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాలి. ఆయిల్ హీట్ ఎక్కింది. దీంట్లోకి కొంచెం ఆవాలు, కొంచెం పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను, టేస్టీగా ఉంటే కరకరలాడితే. సో అందుకని కొంచెం జీలకర్ర కొంచెం వేగనియాలి. దీంట్లో కొంతమంది ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పల్లీలు అలా వేసుకొని చేసుకుంటారు. సో నేను కొంచెమే చేసుకుంటున్నాను కాబట్టి ఎక్కువ కాకుండా నా వరకు అది కూడా సింపుల్గా చేసుకుంటున్నాను కాబట్టి అవేమి వేయట్లేదు. ఇంట్లో తెలిసిందే కదండి ఆడవాళ్ళు ఎలా చేసుకుంటారు. ఇంట్లో పిల్లలకి, భర్తకి అందరికీ చేసి పెట్టాలంటే కొంచెం స్పెషల్గా చేస్తారు. లేదు మనకు ఒకరికి అంటే ఏముందిలే అన్నట్టు సింపుల్గా చేసుకుంటారు. సో ఆ టైప్ అనుకోండి. ఉప్పు పెట్టేసా కదా, దీంట్లో కొంచెం అంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కట్ చేసుకుంటున్నాను. స్టవ్ అది వేడికి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేడిపోతుంది. చప్పట్లు ఆడుకున్నాను వేసుకుని నేను ముందుగానే కొంచెం ఉప్పు వేసి కలిపి పెట్టుకున్నానండి అన్నంలో. సో ఈ అన్నాన్ని దీంట్లోకి వేసేసుకున్నాను. ఫస్ట్ కలుపుకొని కొంచెం వేసుకున్నాను. తర్వాత ముందుగా ఉప్పు వేసి ఎందుకు కలిపానంటే అన్నంకి ఉప్పు ఎంత పడుతుందో తెలుస్తుంది దీంట్లో వేసి కలిపే బదులు. సో అందుకని మొత్తాన్ని కలగలపాలి. పోపు అంతా కలిసే వరకు మంచిగా. కొంతమంది పసుపు వేసుకుంటారు కానీ నేను పసుపు వేయలేదు. ఎప్పుడైనా క్విక్గా టేస్టీగా తినాలనిపిస్తే నేను ఎప్పుడైనా అలా చేసుకుంటా. ఎప్పుడైనా అంటే ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా క్రేవింగ్స్ అప్పుడు అమ్మ చేత ఇలాగే చేయించుకుని తినేదాన్ని. ఏం తినబుద్ధి అవ్వేది కాదు. సో ఇలా చేస్తే కొంచెం వెళ్ళేది వామిటింగ్స్ టైంలో. ఫ్రెండ్స్ ఇది పోపన్నం, నా స్టైల్ పోపన్నం. ఇంకా అంటే చేస్తాను, ఇంకో టైప్లో కూడా చేస్తాను. సో నా ఒక్కదానికే కదా, సో సింపుల్గా చేసుకున్నాను. ఇది నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.